ఢిల్లీ నుంచి దిగిన ప్రతి నాయకుడు చిరంజీవి ఇంటికెళ్లి టిఫిన్లు భోజనాలు చేసి రావడం కాంగ్రెస్ వాళ్లకు చికాకు తెప్పిస్తోంది. నిన్నగాక మొన్నొచ్చి పార్టీలో కలిసిపోయిన చిరంజీవికి అంత ఇంపార్టెన్స్ ఏమిటన్నది వాళ్ల చికాకులకు పరాకులకు అసలు కారణం. మొన్నటి అసెంబ్లీ అవిశ్వాస తీర్మానంలో ఈ కాంగ్రెస్ వాళ్ల గవర్నమెంట్ పడిపోకుండా కాపాడిన ఈ చిరంజీవిలో కృష్ణ పరమాత్ముడిని చూసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తాము చేసింది తప్పెలా అవుతుందంటూ కౌంటర్లు ఇస్తున్నారు. చిరంజీవి చేసిన సాయానికి ఆజన్మాంతం రుణపడి ఉండాల్సింది పోయి సెటైర్లు వేసుకుంటూ అలకపాన్పుల్ని ఎక్కితే ఎలా అంటూ తాము చేసిన చిరు హౌస్ విజిట్లను సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఏకే యాంథనీ, గులాం నబీ ఆజాద్, వైలార్ రవి ఇలా ఇక్కడికి ఎవరొచ్చినా చిరు ఇంట కాలు మోపాల్సిందే. ఇలా ఈ అధిష్టానం పెద్దోళ్లు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ దామోదర్ రెడ్డి తప్పు పట్టేశారు. గ్రూపులు కట్టడాన్ని అరికట్టడానికి వచ్చిన ఈ పెద్దలు తామే గ్రూపులు ముఠాల సంస్కృతిని పెంచి పోషించే పనులు చేయడమేంటంటూ కస్సుమన్నారు. మీరు వచ్చినప్పుడు అధికార పర్యటనలో వచ్చినారు, మీరు పార్టీ పని మీద వచ్చినారు. ఒక గ్రూప్ కు పరిమితం కావద్దని చెప్పినాను. మీరు బ్రేక్ఫాస్ట్ పోతే అందరినీ పిలవాల్సి ఉండే. ఈరోజు కొంతమంది వ్యక్తులను పిలిచి మీరు గ్రూప్ ను ప్రోత్సహిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పినాను. మీరే అందరినీ కలిపే ప్రయత్నం చేయాలి, కానీ మీరు ఈ విధంగా వ్యక్తిగతంగా మీకు స్నేహితం ఉండొచ్చు. వ్యక్తిగతంగా స్నేహితం ఉన్నప్పుడు మీ దగ్గరికి పిలిపించుకోండి, మాట్లాడండి. కానీ అధికార పర్యటనకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయటం తప్పుడు సంకేతాలు పోతున్నాయి. గ్రూప్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. చిరంజీవికి కాంగ్రెస్ పెద్దలేస్తున్న పెద్దపీటలకు విమర్శలు వస్తున్న మాటలలా ఉంచితే అసలు ఆయనకి పదవే ఇవ్వకుండా ఎంతకాలం ఖాళీగా ఉంచాలని కాంగ్రెస్ భావిస్తుందో ఒక పట్టాన అర్థం కాదు. తనకి ఉప ఎన్నికల్లో ఊళ్లు తిరగాలనుందని, కాకపోతే తాను జిల్లాల్లో ఏ హోదాల్లో అక్కడ పర్యటించాలో అర్థం కావడం లేదంటూ చిరు తనను చూడ్డానికి వచ్చిన వైలార్ రవితో చిన్నబుచ్చుకున్నారని వార్తాహరులు కడుపు చించుకున్నారు. ఇందులో నిజానిజాలేమిటో గాని కాంగ్రెస్ పార్టీ చిరు క్యాంపెయిన్ మీద పెద్దగా ఆచలు పెట్టుకున్న దాఖలాలు మాత్రం కనబడ్డం లేదు. గతంలో కడప ఉప ఎన్నికల్లో ఈ బిగ్ బాస్ ఇంద్రా టైప్ లో అక్కడ మీసాలు వెలేసి తొడలు కొట్టిన వైనాలకు పెద్దగా ఓట్ల చింతకాయలు రాలలేదన్నది కాంగ్రెస్ వాళ్ల అభిప్రాయం. చిరంజీవి అనుకున్నంత అగ్రెసివ్ గా లేకపోవడం, ఆయనకున్న మాస్ ఇమేజ్ ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోవడం రెండు అందరికీ కనిపిస్తున్న సమాంతర దృశ్యాలే. చిరంజీవి కాంగ్రెస్ కు మైనస్సా లేక ప్లస్సా అనే ఆలోచనల కంటే ఆయన ఎమ్మెల్యేల బాచట మూలంగానే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టగలిగిందనే కృతజ్ఞతా భావమే ఇప్పుడు కనిపిస్తోంది. ఓడదిగ్గానే ఓడమల్లయ్య బోడిమల్లయ్య అయినట్లు కాంగ్రెస్ ఇంకా చిరుతో వ్యవహరించడం మొదలు పెట్టనే లేదు. అయితే అది కాంగ్రెస్ పార్టీ సహజ వైఖరి. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే నిజంగా బ్రహ్మాండమైన ఓట్లు పడేటట్లే అయితే ఈ పాటికి ఆయనకు పైనుంచి పిలుపుల మీద పిలుపులు అందేవే. ఆయనకు ఇవ్వాల్సిన పదవులన్నీ ఇంటి గుమ్మం ముందు వాలిపోయి ఉండేవే. చిరంజీవికి జనాన్ని ప్రభావితం చేసేంత గొప్ప శక్తి యుక్తులు లేవనేది కాంగ్రెస్ పెద్దలకున్న అభిప్రాయంగా రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక చిరంజీవి ఈ క్యాంపెయినింగ్ విషయంలో చాలా మొక్కుబడిగా వ్యవహరించే అవకాశమూ లేకపోలేదు. తిరుపతిలో తన ఖాళీతో వచ్చిన ఉప ఎన్నికల్లో రేపు కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపించుకోవడం ఒకానొక ఛాలెంజ్. గల్లా అరుణ్ అనబడే మంత్రిని తన కుమారుడికే ఆ సీటు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టి కూర్చున్నారు. ఈ విషయంలో చిరంజీవిది ఏ వైఖరో ఇదమిద్దంగా తెలియడం లేదు. అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ పోటీ చేయబోవడం లేదని ఇప్పటికే చిరంజీవి ప్రకటించారు కూడా. అంటే తన వైపు నుంచి టిక్కెట్ ఎవరికైనా ఇప్పించే ప్రయత్నం ఆయన చేయరనే కదా. పారిశ్రామికవేత్తల కుటుంబం నుంచి వచ్చిన గల్లా అరుణ కుమారుడు అక్కడ గెలిచే అవకాశాలే మెండు. ఈ నేపథ్యంలో చిరంజీవి అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వ్యవహారం అటు నుంచి నరుక్కొస్తారని మాత్రం భావించలేం. అది ఒక రకంగా ఆయనకు ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది కూడా. చిరంజీవి రాజకీయ ప్రస్థానం భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదుగుతుందా? తన పార్టీ ఆవిర్భావం, అంతర్ధానం రెంటికి మధ్య జరిగిన ప్రయాణంలో చిరంజీవి దాదాపు అన్ని అనుభవాల్ని చూసేశారు. రాజకీయాలంటే రోత పుడుతోందంటూ తన ఆంతరంగికుల దగ్గర వాపోయారు కూడా. అక్కడ పుట్టిన అసంతృప్తిని అక్కడే వదిలేసి తన కాంగ్రెస్ ప్రస్థానంలో ఒక రాజ్యసభకు పరిమితమై ఢిల్లీ స్థాయిలో మాత్రమే ఎంతో కొంత మర్యాదపూర్వకమైన రాజకీయ వ్యవహారాలకు మాత్రమే చిరంజీవి కమిటైపోతారని ఆయన వ్యవహార శైలి గమనిస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది. చిరంజీవికి రాష్ట్రంలో మరిన్ని ముఖ్యమైన బాధ్యతలను అప్పగించాలని అనుకుంటున్నట్లు వైలార్ రవి అన్న మాటలు మొహమాటానికే అన్నవే తప్ప అందులో పెద్దగా లోతున్నట్లు కనిపించదు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, వెన్నుపోటు రాజకీయాలు అంతకు ముందే తెలుసున్న చిరంజీవి అటువంటి కీలకమైన బాధ్యతలు తీసుకునే సాహసం కూడా చేయగలరని భావించలేము. తెర మీద ఆయన నిన్నటిదాకా ఒక జగదేక వీరుడు, ఒళ్లంతా పులిసిపోయేలా సాహసాలు చేసి ప్రేక్షక లోకాన్ని మురిపించుకున్న మెగాస్టారుడు కూడా. కాకపోతే అది వేరు ఇది వేరు, అది రీలు ఇది రియాలిటీ. ఈ పాటి వ్యత్యాసం ఆయనకెప్పుడో తెలిసొచ్చింది. కాకపోతే అంతంత కరిష్మా ఉన్న చిరంజీవిని చేతగానోడు చేవచచ్చినోడంటూ మరీ ఘోరంగా జీరో సైజుకు మార్చేయడమే అభిమాన లోకానికి అంత ఈజీగా జీర్ణమవ్వట్లేదు. చిరంజీవి కహాని కథమేనని ఎలా కమిట్ అవుతారు? ఇలా పార్టీ పెట్టి మూసేసిన బాపతులు చరిత్రలో కనిపించవా? అందుకే ఒక్క చిరంజీవిని మాత్రమే A1 అక్యూజ్డ్ గా బెంచ్ మీద నిలబెట్టడం ఎంత మాత్రం సమంజసం కాకపోవచ్చు. ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఊరించి చంపేస్తున్న ఆ 150వ సినిమా తెర మీదకొస్తే చాలు, కరిగిపోయిన మెగా కరిష్మా మొత్తం మళ్లీ పుంజుకోదన్న గ్యారంటీ ఏమిటి? సదరు కరిష్మా నుంచి ఓట్లు పిండుకునే సామర్థ్యం కాంగ్రెస్ కి లేదని చెప్పుకోలేం. చిరంజీవి తానొవ్వడు, ఎవరిని నొప్పించడు. ఆయన ఒక మెగా సాధు స్వభావి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం సినిమా ఫెయిల్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణమన్న సెటైర్లు లేకపోలేదు. కాకపోతే ఇటువంటి సైలెంట్ కిల్లర్లకు ఒక్కోసారి పరిస్థితులు బెండ్ అయిపోతాయి. జిల్లాకొకరు చప్పున కొరకరాని కొయ్యలున్న కాంగ్రెస్ పార్టీ చిరంజీవి చూపుడు వేలికి జడిసిపోతాయంటే అదో అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ రేపటి నుంచి ఈ చిరంజీవి మీ మొగుడంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తే క్యాడర్ అంతా కిక్కురు మనకుండా క్యాన్వాసింగ్ లో మునిగిపోవాల్సిందే. చిరంజీవిలో దాక్కుండిపోయిన ఈ ప్రొఫైల్ ని కూడా హైకమాండ్ వర్కౌట్ చేస్తోందని వార్తలొస్తున్నాయి. కుంభకర్ణుడిలా పడుకుండిపోయిన కాంగ్రెస్ పార్టీని నిద్రలేపి ఎన్నికలకు సమాయత్తపరచడానికి ఇప్పుడు పదునైన అంకుశం కావాలి. వాయులార్ చేతిలో సెర్చ్ లైట్ కూడా ఆన్ అయిపోయింది. ఇంతకు మేడం బుర్రలో మెగా ఆప్షన్ ఉన్నట్టా లేనట్టా అధిష్టానం ఆలోచించుతూనే ఉంటుంది. ఈ థింకింగ్ లో నుంచి కింగులెప్పుడు పుట్టాలి గనక.